కదా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతంలో కొంతమందిని దర్శించి మీ పనుల బాధ్యతను బట్టి మేము నిన్న ఉదయకాలం మిస్బా గెస్ట్ రూమ్కు చేరుకున్నాము. సంఘము తరఫున మీరు కలిగించిన అనుకూలతను బట్టి సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ముందుగా చదువుతున్నాం. 1 Peter 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మరొక వచనం కూడా ఎఫెసీ పత్రికల నుండి చదువుకుందాం. 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసియన్స్ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఈ 2 వచనాలు చదివి వాటికి సహాయకరంగా పాత నిబంధనలో ఒక దృష్టాంతాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. చాప్టర్ 5. అలాగే 6వ అధ్యాయంలో దాని ప్రక్కనే 9వ వచనం కూడా చదువుకుందాం. దానిలో చివరి మాట మాత్రమే, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. చివరిగా 13వ అధ్యాయములో 14వ వచనం చదువుదాం. 13 and 14. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. చదువుబడిన మీ కొద్ది వచనాలు ఈ రాత్రి చేయబోయే ప్రార్థన విజ్ఞాపనలకు సహాయకరంగా ప్రభువే మన కొరకు దీవించి మనకు వివరించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా ఈ చివరి దినాల్లో మనం ఏం చేయాలో, ప్రభువు రాక సమీపంగా ఉన్న దినాల్లో మనం ఏం చేయాలో దైవజనుడు పేతురు రాస్తూ, ప్రార్థిస్తూ ఉండండి, ప్రేమిస్తూ ఉండండి, ఆతిథ్యం ఇస్తూ ఉండండి, పరిచర్య చేస్తూ ఉండండి, వీటి ద్వారా ప్రభువుకు మహిమ కలుగుతుంది అన్నాడు. మొదట
ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని చెప్పారు. అలాగే భక్తుడైన పౌలు కూడా తాను ప్రార్థనా జీవితాన్ని గురించి చాలా ప్రోత్సాహకరంగా వ్రాస్తూ ఎఫెసీ పత్రికలో మనము పోరాడునది శరీరులతో కాదు అని 6వ అధ్యాయంలో ప్రారంభించి మన పోరాటము ఆత్మ సంబంధమైన ఈ పోరాటము అంధకార సంబంధమైన శక్తులతో ఉన్నది, ప్రధానులతో ఉన్నది, అధికారులతో ఉన్నది, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో, అలాగే వాయుమండలములో ఉన్న శక్తులతో, పాతాళ లోకంలో ఉన్న శక్తులతో కూడా మనం పోరాడుతున్నాము కనుక ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండండి. పూర్ణమైన పట్టుదలతో అలా విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. పాత నిబంధనలో ఈ వచనాలు నెరవేర్చిన భక్తులు కొందరున్నారు. వారిలో చరిత్ర గ్రంథాల్లో చివరిగా నెహెమ్యా గ్రంథములో నెహెమ్యాను మనం గమనిస్తున్నాం. నెహెమ్యా గ్రంథం ప్రార్థనతో ప్రారంభమైన గ్రంథం, ప్రార్థనతోనే ముగిసిన గ్రంథం. అంతేకాక ప్రార్థన ద్వారా ఫలితాలు సాధించిన భక్తుడు నెహెమ్యా, జవాబులు పొందినవాడు నెహెమ్యా. ఆయనకు అసాధ్యమైన విషయాలు అన్నీ ప్రార్థన ద్వారా సాధ్యపరచుకున్నాడు. ఆయన ఒక్కడే కాదు, నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు మనం నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడని అనుకుంటాం, కానీ ఆయనతో కూడా ప్రార్థనలో ఏకమనస్సు కలిగి ఏకీభవించిన వారు కొందరు ఉన్నారు. నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్ర అనే మాట మొదటి అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. సో దట్ వాజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్. పనిని గురించిన భారం కలిగిన ఎవరైనా వారు ఎక్కువగా ప్రార్థన చేస్తారు, చేయాలి. కానీ వారు మాత్రమే కాక, వారొక్కరే కాక, వారితో పాటు అదే భావం కలిగిన ఏకీభవించి మరికొంతమంది విశ్వాసులు కలిసి ప్రార్థన చేయడం కూడా చాలా విశేషమైనది. ఒంటరిగా చేసిన ప్రార్థన ప్రభు వింటాడు, జవాబిస్తాడు. సమష్టిగా, కలెక్టివ్గా మనం చేసే ప్రార్థన కూడా ప్రభు వింటాడు. చాలా కాలంగా పతన స్థితిలో ఉన్న యెరూషలేం పట్టణ ప్రాకారం, దాని గుమ్మాలు, దాని విచారకరమైన పరిస్థితి, యూదులు పొందుతున్న నింద, అవన్నీ గమనించినప్పుడు ఆ శిథిలావస్థలో ఉన్న ప్రాకారాన్ని తిరిగి నిర్మించడం సులువైన పని కాదు. తాను ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు, అది కూడా బాధ్యత గల పనిలో ఉన్నాడు. రాజుకు గిన్నె అందించేవాడను అని ముగించాడు. కనుక రాజు దినదిన భోజన పదార్థాలు, పానీయాలు అన్నిటినీ తాను రుచించి దానిలో ఏ అపాయం లేదు అని తాను ఒప్పించబడిన తర్వాత మాత్రమే రాజు వాటిని సేవిస్తాడు. ఆయన లేకుండా, నెహెమ్యా లేకుండా రాజుకు ఒక్క పూట గడవదు. అటువంటి పరిస్థితి. ఎలా ఆయన్ని పంపగలడు? ఆయన్ని పంపడానికి ఎలా ఇష్టపడగలడు? అది మానవ రీతిగా సాధ్యమైంది కాదు. అందుకే ప్రార్థన చేశాడు. అరసికులు, కఠినులు, అందులో ప్రభు కార్యాల కొరకు, ప్రాకార నిర్మాణం కొరకు పంపడం, ఇంత అత్యవసరమైన వ్యక్తిని పంపడం సులువైన సంగతి కాదు.
మరి రెండవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు నన్ను పంపుటకు రాజు చిత్తము గలవాడాయను అని రాయను. రాని కూడా ఆయన ప్రక్కన ఉండగా ఆయన రాస్తున్నాడు. అంటే రాజు రానికి తెలియకుండా పంపిస్తే నువ్వెందుకు ఆయనకి అనుమతి ఇచ్చావు, మన కుటుంబం ఎట్లా, మన ఆహార పానీయాలు ఎట్లా అని రాని మళ్ళా ప్రశ్నించకుండా ఆటంకపరచకుండా ఇద్దరూ ఉండగానే వారు ఒకే సమయంలో ఆ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే వారికి ఆహార పానీయాలు అందిస్తున్నారు. నెహెమ్యా ప్రార్థన చేసిన వాడుగా నిలబడ్డాడు. అంటే he was standing in the presence of the king in full confidence. ఎలా అంటే చాలా రోజులు ప్రార్థన చేశారు, వారాలు చేస్తూ వచ్చారు. దాదాపు 16 వారాల ప్రార్థన చేశారు వారు. కానీ అలా చెప్పుకోలేదు ఆయన. ఇన్ని నెలలు చేశాం, ఇన్ని వారాలు చేశాం, ఇన్ని గంటలు చేశాం అని చెప్పుకోలేదు. ఈరోజు ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించు అని మొదటి అధ్యాయం చివరిలో ప్రార్థన ముగించి తర్వాత రాజు ఎదుట నిలబడ్డాడు. ఆయన డ్యూటీ ప్రకారం నిలబడ్డాడు. అర్థమేమంటే ఇన్ని రోజులు సాగిపోయింది, ఈరోజు తప్పనిసరిగా ఈ మనుషుడు నా యందు దయచూపాలి అంటే నా ప్రభువు దానికి కారకుడు, ఆయనే సహాయం చేస్తాడని ఈరోజు నీకు అనుకూలమైనప్పుడు నీ చిత్తమైనప్పుడు అన్ని చేయడం లేదని ఈరోజు అని డెఫినెట్గా ప్రార్థన చేశారు. ఆ రోజే ప్రభు ఆ రాజు దృష్టిని నెహెమ్యా వైపు ఆకర్షించాడు. నెహెమ్యా ముఖము ఎందుకు దుఃఖంగా ఉందో గ్రహించాడు, ఆయనే అడిగాడు. అప్పుడు దానికి తగిన రీతిగా జవాబు చెప్పాడు. మరి ఏం కావాలని నువ్వు మనవి చేస్తున్నావు అంటే, రాజా, నా పితరుల సమాధులు ఉండే పట్టణం ఇలా ఉండగా, ప్రాకారం అలా ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా, దయచేసి పాడైపోయిన ప్రాకారాన్ని కట్టించున్నట్లు నన్ను పంపము అని ప్రార్థన చేసింది. అడిగాడు రాజు దగ్గర, ఆ ప్రభువు దగ్గర అడిగాడు. తర్వాత నిర్ధారణ తెచ్చుకున్నప్పుడు ఈయన దగ్గర అడిగాడు. ఈ మనుషుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించు అని ప్రార్థించి వచ్చాడు. మరి ప్రభువు హస్తం, అదృశ్యమైన హస్తం ఎంత బలంగా పనిచేసిందంటే ఆయన్ని పంపడానికి రాజు ఇష్టపడ్డాడు, చిత్తము గలవాడయ్యాడు అని రాయడు. ఆయన అడిగింది అంతవరకే. అసలు మొదటి అధ్యాయంలో చేసిన ప్రార్థన ప్రకారం నన్ను పంపిస్తే చాలు, నాకు సెలవిస్తే చాలు, నేను వెళ్ళి యెరూషలేం పట్టణం ప్రాకారాన్ని కట్టించాలనుకున్నాను. కానీ రాజు ఎప్పుడు సిద్ధ మనసు చూపించాడో అప్పుడు ఆయన అనుకోనివి కూడా అడగడం ప్రారంభించాడు ఆయన దగ్గర. నేను ప్రయాణం చేసినప్పుడు, నది దాటినప్పుడు అవతల ఉన్న అధికారులకు తాకీదు పత్రాలు కూడా ఇప్పించమంటే ఇప్పించాడు. నేనుండే ఇల్లు కట్టాలి కదా, దానికి కావలసిన సామాను ఇప్పించమంటే అది ఇప్పించాడు. అడవులు కాసే వారికి పత్రిక అంటే అది ఇచ్చాడు. సైన్యాన్ని కూడా చిక్కులు లేకుండా నాతో కూడా పంపించమంటే అన్నిటికీ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయ శక్తి గల ప్రభువుకు ఆయన మొదటి అధ్యాయంలో మొర్ర పెట్టాడు. అన్నిటి అంతము సమీపించింది కనుక ద మోస్ట్ అర్జెంట్ థింగ్ ఈజ్ టు ప్రే. ఇది చాలాసార్లు మనము చేయలేకపోతున్నాం, తెలుసు మనకి, కానీ చేయలేకపోతున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రసంగం కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది పని కాదు, అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన. తిమోతి పత్రికలో చెప్పాడు కదా, 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. కాబట్టి ప్రార్థన యొక్క ఫలితాలు ఎంత గంభీరంగా ఉంటాయి.
ప్రార్థన జవాబు ఎలాగో మనకి ఇవ్వగలదు. అసాధ్యమైన విషయాలను కూడా ప్రార్థన ఎలాగో సాధ్యం చేయగలదు. అది నెహెమ్యాలో మనం చూడగలదు. ఆయన ఎఫెసీ 6:18 ప్రకారం ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయగలిగిన వాడు. చేశాడు, నేర్చుకున్నాడు. దేవుని ఆత్మ పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలలో నివసించేవాడు కాదు, కానీ ఆయన ప్రభువు నామాన్ని ఎరిగిన వాడుగా, ప్రభువుతో సన్నిహితమైన సహవాసము చేసేవాడుగా అనుభవం పొంది ఎదిగినవాడు కనుక పని ప్రారంభించాలంటే ఆటంకాలు ఉన్నాయి. ప్రారంభంలో ప్రార్థన మీదనే ఆధారపడ్డాడు. పని చేస్తూ ఉండగా సగము పని జరిగిన తర్వాత కూడా 4వ అధ్యాయంలో గోడ సగము ఎత్తు కట్టబడింది అన్నాడు. ఇంకా సగమే మిగిలేదు. ఒక్కసారి పూనుకొని పని చేస్తే సగం పని జరిగిపోయింది. 50% వర్క్ డన్, ఓన్లీ 50% రిమైనింగ్. అప్పుడు కూడా వారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఈ శత్రువుల ద్వారా, బెదిరింపుల ద్వారా, వారి దాడుల ద్వారా, వారి ప్రయత్నాల ద్వారా చంపుదాం, నెహెమ్యాను చంపుదాం, పనిచేసేవారిని చంపుదాం అని కూడా వారు తీర్మానం చేసుకున్నారు. అటువంటి హత్యా ప్రయత్నాల సమయంలో కూడా ప్రార్థన మీద వారు ఆధారపడ్డారు. ఇట్స్ ఓన్లీ ప్రేయర్ దట్ సేవ్డ్ దెమ్, డిఫెండెడ్ దెమ్. ఈనాడు మనకున్న అపాయాల్లో మనల్ని కాపాడేది ప్రార్థన. వ్యక్తిగతంగా కానీ, కుటుంబాలుగా కానీ, సంఘాలుగా కానీ మనల్ని కాపాడేది ప్రార్థన. ప్రతి చిన్న విషయానికి ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. నేను 2-3 స్థలాల్లో కొన్ని జ్ఞాపకం చేసిన వాటిలో నెహెమ్యా ఆయనతో ఏకీభవించిన వారు చేసిన ప్రార్థనలు దీర్ఘ ప్రార్థన. కానీ ఆటంకాలు కలిగిన సందర్భాలన్నిటిలో ఆయన చేసిన ప్రార్థనలు చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన చేయండి అంటే చేయలేకపోతున్నారు. ఎందుకు? అలవాటైంది. ప్రభువు ప్రార్థన వింటాడు. దీర్ఘ ప్రార్థన వింటాడా? చిన్న ప్రార్థన వింటాడా? ఉపవాస ప్రార్థన వింటాడా? మామూలు ప్రార్థన వింటాడా? కన్నీటి ప్రార్థన వింటాడా? అంటే దానికి జవాబేం లేదు. ప్రార్థన వింటాడు. నమ్మకంగా జవాబు రావాలి అనే భారంతో చేసే ప్రార్థన. ఈ గడియలో ఈ అపాయం ప్రభువే తప్పించాలి అని సూటిగా చేసే ప్రార్థన ఆయన వింటాడు. ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ ఆర్ షుడ్ బి స్ట్రైట్గా ఉండాలి. దానికి మలుపులు తిప్పకూడదు. నేరుగా ప్రభుతో మాట్లాడడం, ప్రభువుకు అప్పగించుకోవడం, ప్రభు కృపకు, ప్రభు విధానానికి ఆయన జోక్యం ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ వ్యక్తితో, ఆ గుంపుతో కావాలి. కనుక ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. తన్బలటు ఇష్టపడలేదా? ప్రార్థనే చేశాడు. టోబియా కలుసుకున్నాడా? ప్రార్థనే చేశాడు. గెషము కలుసుకున్నాడా? ప్రార్థనే చేశాడు. ఆ బయటి వారు ఆటంకాలు కలిగిస్తున్నారు. అదిగాక 4వ అధ్యాయంలో లోపలి వారు కూడా అయ్యా పని చేసి 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 బరువులు మోయి వారి బలం తగ్గిపోయింది. చూస్తే చెత్త చాలా విస్తారంగా. వీ కెనాట్ బిల్డ్, మనము గోడ కట్టలేము అన్నారు. ఎవరు? యూదులే, అన్యులు కాదు, విరోధులు కాదు. కొన్నిసార్లు సంఘములోనే, ప్రభు పిల్లమైన మనలోనే బలహీనతలు తప్పక ఎదుర్కొంటాం. మనం చేయలేం బ్రదర్, అది మన శక్తికి మించింది. మనం చేయలేం, మన వల్ల కాదు, మనం చేయలేం, మన చేత కాదు. ఎలా చేయగలం అనుకుంటున్నారు. చాలా నిరుత్సాహపరిచేవారు, ఆటంకాలు కలిగించేవారు,
విశ్వాసులే, మంచి సహోదరులే ఉంటారు. అటువంటి సమయంలో కూడా నెహెమ్యా ప్రార్థన మీదనే ఆధారపడ్డాడు. అది నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం, ఏ ఆటంకమైనా, అది ఏ విధమైనదైనా, చిన్నదైనా పెద్దదైనా, రాజు వల్ల సెలవు పొందడం చాలా కష్టతరమైన సంగతి. అది సాధించాడు. శత్రువులను ఎదుర్కోవడం కష్టతరమే. సొంత ప్రజలను వారు బలహీనై మనం కట్టలేము అంటే మరి ఒక్కడేం చేయగలడు? మనం కట్టలేమని బ్రదర్సే అంటున్నారు. నెహెమ్యా ఒక్కడు ఏం చేయగలడు? దేవుని ప్రజలు ముక్కలైపోవడం ఆయన చేయలేదు, ఇష్టపడలేదు. ప్రభువును జ్ఞాపకం చేసుకోండి, ధైర్యం తెచ్చుకోండి. మన నివాసం మనకు ఉండాలంటే మనం యుద్ధం చేయాలి. సింప్లీ రిమెంబర్ యెహోవా. ప్రభువును జ్ఞాపకం చేసుకొని మీరు పోరాడండి, యుద్ధం చేయండి, పని చేయండి అని చెప్పాడు. పని చేస్తూ పోరాడుతూ వచ్చారు. పోరాటానికి సిద్ధంగా, పనికి సిద్ధంగా ఉండి అలా చేశారు. ఈ మొదటి 6 అధ్యాయాల్లో, తర్వాత 7 నుండి 13 అధ్యాయాల్లో చివరి వరకు కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చివరి అధ్యాయంలో ఒక పని చేసి, నా దేవా, నేను చేసిన ఈ మేలును జ్ఞాపకం చేసుకో, దృష్టించు. నీ మందిరానికి నేను చేసిన ఉపకారాలు, నీ ప్రజలకు నేను చేసిన ఉపకారాలు నువ్వు మరోవద్దు. అంతే, చిన్న ప్రార్థన చేశాను. దేవా, నీ ప్రజలకు నేను చేసిన ఈ మేలు విషయంలో నన్ను దృష్టించు. ఆటంకాలు కలుగుతూ ఉన్నప్పుడు చివరిగా పని ముగింపు దశలో ఉండగా కూడా సన్బలటు చాలా తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఉపాయంగా యథార్థత లేనివాడత, సత్య స్వభావం అతనిలో లేదు, మోసం, ఉపాయం వాటితో నిండినవా. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అంతే ఆయన చేసిన ప్రార్థన. ఇప్పుడు స్ట్రెంథెన్ మై హ్యాండ్స్ నౌ. ఇంతవరకు చేశావు, ఇప్పుడు ఈ ఆఖరి దశలో కూడా ఆటంకాలు కలిగించి పని పూర్తి చేయకుండా చేయాలని దాన్ని అడ్డగిస్తున్నారు ఈ ఇద్దరు లేక ముగ్గురు. ఇప్పుడు నా చేతులను బలపరచు. కనుక ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినా ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు, జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత చిన్న ప్రార్థన చేసినా ఆయన జవాబు ఇవ్వడానికి, జోక్యం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆటంకము ఎంత తీవ్రమైనదైనా దానిని తొలగించడానికి, రూపుమాపడానికి, లైన్ క్లియర్, పని చేయడానికి, మార్గం సరళం చేయడానికి మన ప్రభువు ఇష్టపడుతుంది. ఆ సంగతులు మనం గమనిస్తే చివరికి ఏమవుతుంది? వారి సొంత జ్ఞానముతో, బలముతో చేసిన ఆటంకాలన్నీ ప్రభు వమ్ము చేశారు. ఇది దేవుని వలన జరిగింది అని వారు తెలుసుకున్నారు, వారు ధైర్యపడ్డారు. ప్రభు పని ఆగలేదు. మందిర నిర్మాణమైన ఆగలేదు ఎజ్రాలు, ప్రాకార నిర్మాణమైన ఆగలేదు నెహెమ్యా. స్వార్థ పరిచర్య కూడా క్రొత్త నిబంధన కాలంలో పేతురు దినాలు, యోహాను దినాలు, పౌలు బర్నబా దినాలు, లేక పౌలు శీల దినాలు ఆగలేదు ఆ పరిచర్య. ఏంటి రహస్యం? ప్రార్థన. రహస్యం ప్రార్థన. ప్రార్థన ప్రభువును నమ్మి, ప్రభువుకు అప్పగించుకొని, ప్రభు మీద ఆధారపడి నేరుగా ప్రభువుకు మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. ప్రార్థన కూడికలో వాక్యం ఎక్కువ అందించబడుతున్న వాస్తవానికి ఈ ప్రార్థన కనుక ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడపడం న్యాయం. అయితే వచనాలు వాటిని మరెక్కువగా మనము గ్రహింపుతో అర్థం చేసుకొని మన జీవితాల్లో, మన కాలంలో, మనమున్న పరిస్థితుల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ పరిచర్య చేయవలసి వచ్చింది.
ప్రభు ఈ తలంపులు ప్రార్థన మరి ఎక్కువగా ప్రభు మీద ఆధారపడి సమస్తాన్ని ఆయన సాధ్యం చేస్తాడు అని నమ్ముతూ చేయగలిగినట్లు మన కొరకు ప్రభు దీవించుగాక.